ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతూ అంటున్నాడు కదా, ప్రభువే మనలను నిత్యము నడిపించేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ క్షామకాలమున ఆయన మనలను తృప్తిపరచి మన ఎముకలను ప్రభువారు బలపరచేటువంటి దేవుడై ఉన్నా. క్షామకాలము అంటే కరువు కాలము, వర్షములు లేక పంటలు పండనటువంటి కాలాన్ని మనము కరువు కాలము అని అంటాం. ఇలాంటి కరువు కాలంలో ఆహారము దొరకటం చాలా కష్టంగా ఉంటుంది, ధాన్యము దొరకటం చాలా కష్టమైపోతుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మనము చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాం. అయితే ప్రభు తన వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా, క్షామకాలమున కరువు కాలమున ఆయన మనలను తృప్తిపరచి మన ఎముకలను ప్రభువారు బలపరచేటువంటి దేవుడై ఉన్నా. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు సారెపతు అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఈ విధవరాలుకి ఒకే ఒక్క కుమారుడు ఉన్నా. ఆ దినములలో దేవుని యొక్క ప్రవక్తగా పిలువబడినటువంటి ఏలియాతో ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా, ఏలియా నీవు సారెపతు అనేటువంటి గ్రామమునకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె చేత నేను నిన్ను పోషిస్తాను అని చెప్పాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏలియా సారెపతు గ్రామానికి వెళ్ళా. అక్కడ ఆ విధవరాలు చేత ఏలియా పోషించబడ్డాడు. దేవుడు ఎంత అద్భుతముగా ఏలియాను పోషించాడు అనంటే, ఆ ప్రాంతమంతా కూడా భయంకరమైనటువంటి కరువు ఉంది. అలాంటి కరువులో ఆ సారెపతు విధవరాల దగ్గర కూడా చాలినంత పిండి లేదు, నూనె కూడా కొంచెమే ఉంది. ఆ రొట్టెలు అప్పములుగా చేసుకుని కాల్చడానికి కొంత నూనె మాత్రమే ఆమె బుడ్డిలో ఉంది. అయితే అలాంటి సందర్భంలో దేవుడు అలాంటి సారెపతు విధవరాలు చేత ఏలియాను అద్భుతకరమైనటువంటి రీతిలో పోషించాడు. ఏలియా పోషించబడటం మాత్రమే కాదు, కానీ ఆ సారెపతు విధవరాలు అలాగే ఆమె కుమారుడు కూడా ఆ కరువు కాలంలో పోషించబడ్డారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము వింటున్న మనతో ప్రభు అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించడం మాత్రమే కాదు, కానీ క్షామకాలమున కరువు కాలమున దేవుడు మనలను తృప్తిపరచేటువంటి దేవుడు. నీకు ఆహారము కొరతగా ఉందా? నీ ఇంట్లో ఆహారము లేదు అని కలవరపడుతూ ఉన్నావా? ఈ రోజున ప్రభువారు నీకున్న అవసరతలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని, నీకున్న కొరతలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని, నీ వైపు చూసి నీకు సహాయము కలుగు చేసి, నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అక్కరను ప్రతి కొరతను తన నామ మహిమైశ్వర్యములో తీర్చి, కరువు కాలములో కష్టకాలములో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి తగినంత ఆహారమును సమృద్ధిని ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.